ఓ లక్ష్మణ. ఆగండి ఆగండి, టేక్ అని చెప్పు. టేక్ చేస్తున్నా. జస్ట్ ఏదో ఫోల్డర్ తీసి ఆయన వాయిస్ నా వాయిస్ వాట్సాప్లో పెట్టేస్తాను సార్. సౌండ్ రెడీ? రెడీ, టేక్. ఓ లక్ష్మణ, రాజ్యభ్రష్టుడనై అకారణముగా మాతాపితృల సేవలకు దూరమైనందుకు వికల మనస్కుడనై ఉన్న నన్ను వీడక నాతో వనములకు వచ్చినది నా సీత. అట్టి సాధ్వి ఎడబాటునకు గురై దిక్కుతోచకున్న దీనుడనై ఉన్న నేను ఇంక ఎలా జీవించగలను? ఓ సోదర లక్ష్మణ, అయోధ్యకి వెళ్ళినప్పుడు శుతిమెత్తన మనసు గల కౌసల్యమాత నా అనుంగు కోడలు సీతాదేవి ఎక్కడ అని నన్ను అడిగినప్పుడు ఆమెతో నేను ఏమని చెప్పను? మీరు ఇట్రండి. ఇప్పుడు ఇదే మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ చేసుకోండి. ఓకే? ఓ లక్ష్మణ, కదలకండి, సౌండ్ వస్తుంది. ఓ లక్ష్మణ, రాజ్యభ్రష్టుడనై అకారణముగా మాతాపితృ సేవలకు దూరమైనందుకు వికల మనస్కుడనయ్యున్న నన్ను వీడక నాతో వనములకు వచ్చినది నా సీత. అట్టి సాధ్వి ఎడబాటునకు గురి అయి దిక్కుతోచకున్న దీనుడనయ్యున్న నేను ఇంకా ఎలా జీవించగలను? ఓ సోదర లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళినప్పుడు శుతిమెత్తని మనస్సు గల కౌసల్యమాత నా అనుంగు కోడలు సీతాదేవి ఎక్కడా అని నన్ను అడిగినప్పుడు ఆమెతో నేను ఏమని చెప్పను లక్ష్మణ? ఏమని చెప్పను? నెక్స్ట్ మీరు కూడా ఇది వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నాకు నీకు ముందుకు రండి. రెడీ, నెక్స్ట్ శ్లోకం. అన్నా శ్లోకం. స్మృత్వా వియోగ జంతు స్మృత్వా వియోగ జంతు కంత్యజే స్నేహం ప్రియే జనే అతి స్నేహ పరిష్వాంగత్వార్తి రాధస్విద. అన్న అగ్రజ, ఆత్మీయుల ఎడబాటులను దుఃఖమును కలుగుట లోక సహజము. ఎవరునూ దానికి అతీతులు కారు. ఒత్తి నీటిలో తడిసినను నూనెలో మునిగి ఉండుట వలన అది జ్వలించుచూనే ఉండును. కనుక ఈ విషయమును మనసులో ఉంచుకుని వదినగారి ముందు పరితాపమును వీడుము. ఆమెను అపహరించిన రాక్షసుడు ఏ లోకంలో దాగి ఉన్నను వెతికి మన హస్తాలతో హతమందించడం తథ్యం. చింతించుకు. ఇట్రండి, మీకు అర్థమవుతుందిగా నేను చదివింది, మళ్ళీ మీరు ఇంట్లో ఫాలో చేయండి. రెడీ. లక్ష్మణుడు. స్మృత్వా వియోగ జంధు కంథ్యజ స్నేహం ప్రియజనే అతి స్నేహ పరిష్వాంగత్వార్ది రార్ధసిద. అన్న అగ్రజ, ఆత్మీయుల ఎడబాటు వలన దుఃఖము కలుగుట లోక సహజము. ఎవ్వరునూ దానికి అతీతులు కారు. ఒత్తి నీటిలో తడిసినను నూనెలో మునిగి ఉండుట వలన అది జ్వలించుచునే ఇండును. కనుక ఈ విషయమును మనస్సులో ఉంచుకొని వదినగారి యందు పరితాపమును వీడుము. ఆమెను అపహరించిన రాక్షసుడు ఏ లోకంలో దాగి ఉన్నను వెతికి మన హస్తాలతో హతమొందించడం తథ్యం. చింతించకు. నెక్స్ట్. రామ, నన్ను శాప విముక్తుడిని చేసినందులకు ధన్యవాదములు. నీకు సీత ఎలా దొరుకుతుందో చెప్పేదను. నువ్వు రాజ్యం పోగొట్టుకుని భార్యావియోగంలో బాధపడుతున్నావు. నీకు సాయం చేయగల సమర్థుడు ఋష్యమూక పర్వత ప్రాంతంలో ఉన్నాడు. అతనితో స్నేహం చెయ్యి. నీకు అటువంటి మిత్రుని తోడు చాలా అవసరం. అతడే వాలి సోదరుడు సుగ్రీవుడు. రెడీ. నేను చదువుతుంది మీరు మళ్ళీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. రెడీ. కబంధుడు. రామ, నన్ను శాపవిముక్తుణ్ణి చేసినందుకు మీకు ధన్యవాదములు. మీకు సీత ఎలా దొరుకుతుందో నేను చెప్పెదను. నువ్వు రాజ్యం పోగొట్టుకుని భార్యా వియోగంలో బాధపడుతున్నావు. నీకు సహాయం చేయగల సమర్థుడు ఋష్యమూక పర్వత ప్రాంతంలో ఉన్నాడు. అతనితో స్నేహం చేయి. నీకు అటువంటి మిత్రుని తోడు చాలా అవసరం. అతడే వాలి సహోదరుడు సుగ్రీవుడు. పేజీ తిప్పండి. రైట్.
ప్రభు సుగ్రీవ, ఆజానుబాహులు, ధనుర్బాణధరులు, వజ్రాభరణాలు లేకున్నా తేజస్సుతో మెరిసిపోతున్న వీరులు ఇటే వస్తున్నారు. వీరుల్లా ఉన్నారు. వారు మనకి 2 క్రోసుల దూరంలో ఉన్నారు. కొంచెం సేపు ఆగితే వారే మనల్ని సమీపించేలా ఉన్నారు. రండి. వాయిస్ మాడ్యులేషన్ కదా. ప్రభు సుగ్రీవ, ఆజానుబాహులు, ధనుర్బాణదారులు, వజ్రాభరణాలు లేకున్నా తేజస్సుతో మెరిచిపోతున్న వీరులు ఇటే వస్తున్నారు. వీరుల్లా ఉన్నారు ప్రభు. వారు మనకి 2 క్రోసుల దూరంలో ఉన్నారు. కొంచెం సేపు ఆగితే వారే మనల్ని సమీపించేలా ఉన్నారు. సుగ్రీవుడు, అన్న రాలేడు అని ఇక్కడ తలదాచుకున్నాను. అన్న రాలేడు అని ఇక్కడ తలదాచుకున్నాను. మునివీరుల్లా కనపడుతున్న ఆ ఇద్దరు బహుశా మా అన్న వాలి పంపించిన వారేమో. వారి ఇరువురిని చూడు అంజనీపుత్ర. దేనినైనా అలవోకగా తమ వశం చేసుకోగల సమర్థుల వలె ఉన్నారు. సుగ్రీవుడు, అన్న రాలేడు అని ఇక్కడ తలదాచుకున్నాను. మునివీరుల్లా కనబడుతున్న ఆ ఇద్దరు బహుశా మా అన్నవాలి పంపిన వారేమో. వారిరువురిని చూడు అంజనీపుత్ర. రిపీట్, వారిరువురిని చూడు అంజనీపుత్ర. దేనినైనా అలవోకగా తమ వశం చేసుకోగల సమర్థుల వలె ఉన్నారు. హనుమంతుడు, ఓ రాజా, నీ భయం అర్థమైంది. కనపడుతున్నది శత్రువే అని ఎలా నిర్ధారించగలవు? నువ్వు ఈ వానరులలో శ్రేష్ఠుడివి, సమర్థుడివి, మాకు రాజువి. రాజులాగే ఆలోచించు. ఈ ఋష్యమూక మహర్షి ఆశ్రమంలో ఉన్నంత వరకు మనకి వాలి నుంచి ఎటువంటి ముప్పు కలగదు. ధైర్యంగా ఉండుము. ఓ రాజా, నీ భయం నాకు అర్థమయ్యింది. కనబడుతున్నది శత్రువే అని ఎలా నిర్ధారించగలవు? నువ్వు ఈ వానరులలో శ్రేష్ఠుడివి, సమర్థుడివి, మాకు రాజువి. రాజులాగానే ఆలోచించు. ఈ ఋష్యమూక మహర్షి ఆశ్రమంలో ఉన్నంత వరకు మనకు వాలి నుంచి ఎటువంటి ముప్పు కలగదు. ధైర్యంగా ఉండుము. మీరు కంపారిజన్ చేసుకోండి. నా వాయిస్కు మేము ఆడియో పెడతాం. జాంబవంతుడు, వాలి క్రూరుడు, భయంకరుడే కాని మాయావి కాదు. వారి చూడటానికి మనుషుల్లో పురుషోత్తములలాగానే ఉన్నా ఎవరని అడగడంలో తప్పు లేదుగా సుగ్రీవ. మన రక్షణ మనకి ప్రథమం. ఈ ఋష్యమూక పంపా నది ప్రాంతాన సంచరించడానికి గల కారణము తెలుసుకున్నటకు మనకు ముఖ్యము. ఒక్కసారి మళ్ళీ చేస్తాను. రిపీట్ అనండి మళ్ళీ. రిపీట్. వాలి క్రూరుడు, భయంకరుడే కాని మాయావి కాదు. వారు చూడటానికి మనుషులలో పురుషోత్తములలాగానే ఉన్నా ఎవరని అడగడంలో తప్పు లేదుగా సుగ్రీవ. మన రక్షణ మనకి ప్రథమం. ఈ ఋష్యమూక పంపా నది ప్రాంతాన సంచరించడానికి గల కారణం తెలుసుకున్నటం మనకు ముఖ్యం. రెడీ? వాలి, రిపీట్. జాంబవంతుడు కాబట్టి వాయిస్ మార్చుకోవాలి. వాలి క్రూరుడు, భయంకరుడే కాని మాయావి కాదు. వారు చూడటానికి మనుషులలో పురుషోత్తములలాగానే ఉన్నా ఎవరో అని అడగటంలో తప్పు లేదుగా సుగ్రీవ. మన రక్షణ మనకి ప్రథమం. ఈ ఋష్యమూక పంపా నది ప్రాంతాన సంచరించడానికి గల కారణం తెలుసుకొనుట మనకు ముఖ్యం. హనుమాన్, సుగ్రీవ, నీ ఆజ్ఞతో వారిని సమీపించడంలో నాకు ఎటువంటి ఆపత్తు లేదు. ఇంకా ఆలస్యం కుదరదు. వారు మనల్ని సమీపించుచున్నారు. హనుమంతుడు, సుగ్రీవ, నీ ఆజ్ఞతో వారిని సమీపించడంలో నాకు ఎటువంటి ఆపత్తు లేదు. ఇంకా ఆలస్యం కుదరదు. వారు మనల్ని సమీపించనున్నారు. సుగ్రీవుడు, సరే వాయుపుత్ర హనుమ, నీవు సామాన్యుడి వేషంలో వెళ్ళి వారి ధనుర్ధారులై ఈ అడవిలో సంచరించుట కారణం తెలుసుకో. తస్మాత్ జాగ్రత్త. సరే వాయుపుత్ర హనుమ, నీవు సామాన్యుడి వేషంలో వెళ్ళి వారు ధనుర్ధారులై ఈ అడవిలో సంచరించుటకు కారణం తెలుసుకో. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ సుగ్రీవుడు, సొంత అన్నకి భయపడి ఇలా కుటుంబాన్ని కోల్పోయి దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుందని అనుకోలేదు. రైట్.
సేమ్ డైలాగ్ సుగ్రీవుడు. సొంత అన్నకి భయపడి ఇలా కుటుంబాన్ని కోల్పోయి దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుందని అనుకోలేదు హనుమంతుడు. హనుమంతుడు భయపడవసరం లేదు. రిపీట్. భయపడనవసరం లేదు. వీరు మనకు మిత్రులే. వీరు అయోధ్యాధీశుడైన దశరథ తనయులు రామలక్ష్మణులు. ఇక్కడతో ఆపుదాం. Huh. సేమ్ వాయిస్ హనుమంతుడు. భయపడన అవసరం లేదు. వీరు మనకు మిత్రులే. వీరు అయోధ్యాధీశుడైన దశరథ తనయులు రామలక్ష్మణులు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు అది ఆడియో పంపించేస్తాను. శ్రవణ్ దా, ఇది సార్ ఇంటర్వ్యూ తీసుకుందా ఆబ్జెక్ట్ సార్ ఫోటో తీసుకున్నా.